ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన హోంమంత్రికి దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందించి అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం కలెక్టరేట్తో పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శుక్రవారం కూడా భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ల నిర్వహణను దేవస్థాన సహాయ కమిషనర్ రంగారావు స్వయంగా పర్యవేక్షిస్తూ దర్శనాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అధికారం అలంకారం కాదని, ప్రజాసేవే తమ బాధ్యతని చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గన్నవరంలో ప్రశ్న రావణ్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రావణ్ను 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. రావణ్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ కోర్టుకు హాజరై వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ న్యాయవాది సెలవులో ఉండడంతో కేసు విచారణను కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పరిశ్రమలకు భూ కేటాయింపుల పేరుతో క్విడ్ ప్రోకో ద్వారా జగన్ కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో రాయలసీమ యువతకు ఉపాధి ఇస్తారనే భ్రమ కల్పించి భారీ దోపిడీ చేశారన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు 5 సంవత్సరాలు సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలన్నారు. సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, పరిభారం పెంచే నవచేతన్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్తో సంబంధం లేని పనులు చేయించవద్దునని కోరారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితి ఉందని వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి 50% పరిమితిని తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జాతీయ జనగణనలో ఓబీసీ కుటుంబాలను కూడా లెక్కించాలన్నారు. మహిళా బిల్లును మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారని, బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటా పెడితేనే మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కుల, మత పార్టీలు చూడకుండా పేదలకు అండగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కూటమి ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని ఆయన ఉద్ఘాటించారు. కేంద్ర రాష్ట్రాలలోని కూటమి ప్రభుత్వాలు ప్రస్తుతం అనేక ప్రజా సమస్యల్లో చిక్కుకుపోయాయని సిపిఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలు విషయాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే రావణ్ను టార్గెట్ చేస్తూ ఈ రాజకీయ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. అతనిపై మోపిన అక్రమ ఉపా కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.